రెండు రోజులుగా హైదరాబాద్లో ఎడతెరపలేని వర్షం కురుస్తోంది. నగరం మొత్తం వర్షానికి తడిసి ముద్దయింది. ఉప్పల్ సికింద్రాబాద్ ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో పనుల వల్ల రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి వాహనాలు. వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. విరామం లేకుండా కురుస్తున్న వర్షం హైదరాబాద్ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. బేగం బజార్, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీ కపుల్, నారాయణగూడ, హిమయత్ నగర్లలో భారీ వర్షం కురవడంతో నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎంజే మార్కెట్, బషీర్బాగ్ ప్రాంతాల్లో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. సికింద్రాబాద్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోండా మార్కెట్, పార్సీగుట్ట, మధురానగర్, వారాసిగూడ, చిలకలగూడ, పద్మారావు నగర్, మారేడ్పల్లి, అడ్డగుట్ట, కార్ఖానా, బేగంపేటలలో వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు రోడ్ల మీదికి పెద్ద ఎత్తున నీరు రావడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అటు ప్రజలు, ఇటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు నాలాలు, మ్యాన్ హోళ్ల మీద దృష్టి పెట్టారు. హైదరాబాద్లో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ప్రధాన రోడ్లపై భారీగా గుంతలు ఉండడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నీళ్లు నిండిపోవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియని భయంకర పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తున్నారు వాహనదారులు. కూకట్పల్లి నుంచి అటు మియాపూర్, ఇటు మూసాపేట మార్గంలో రోడ్లు వాహనదారుల నడ్డి విరగొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. రోడ్లపై ఉన్న చిన్న గోతుల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ వాసులను మరోసారి ఇబ్బంది పెడుతోంది. గచ్చిబౌలిలో ట్రాఫిక్ జామ్ పై మా ప్రతినిధి కమల్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ట్రాఫిక్ జామ్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ప్రయాణికులు ఉదయం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, గచ్చిబౌలిలో ఉన్నాము. గచ్చిబౌలిలో ఉన్నటువంటి దారులన్నీ కూడా, ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ దారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ వలయంలోకి వెళ్ళిపోయాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు గచ్చిబౌలి నుంచి ఇటు ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్ కంపెనీకి వెళ్ళేటువంటి దారిలో ప్రస్తుతం మనం దృశ్యాలను చూడొచ్చు. కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఉదయం ఆఫీస్ కానీ బయలుదేరినటువంటి ఉద్యోగులంతా కూడా 11 గంటలు 11:30 సమయం అవుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇంకా ఆఫీసులకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి వాహనాలను మనం చూడొచ్చు. ఒక ఇటువైపే కాకుండా మన కెమెరా పర్సన్ సంతోష్ విజువల్స్లో చూపిస్తున్న దృశ్యాలను మనం వెనుక వైపు ఒకసారి చూసినట్టయితే ఇటువైపే కాకుండా ఇటు గచ్చిబౌలి నుంచి వస్తున్నటువంటి వాహనాలను కనుక మనం చూడొచ్చు. దారి పొడుగున దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు 2-3 గంటల నుంచి ట్రాఫిక్ జామ్లోనే వాహనాలన్నీ కూడా ఉండిపోయాయి. ఎవరు కూడా ఇప్పటి వరకు ఆఫీసులకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి అర్ధరాత్రి నుంచి కూడా ప్రారంభమైనటువంటి వర్షం ఒకటే కుండపోతగా ఉదయం నుంచి కూడా కురుస్తుండడం, ఎక్కడా కూడా వర్షం ఆగకపోవడంతో హైదరాబాద్ నగరం అంతా కూడా ఇదే విధంగా ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కిలోమీటర్ల మేర ఈ వాహనాలన్నీ కూడా ఉదయం నుంచి నిదానంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇటువైపు కనుక ఒకసారి మళ్ళీ విజువల్స్ను కనుక పరిశీలిస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. ఎక్కడైతే ప్రైవేటు కంపెనీలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందే రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అదుపు తప్పిపోయినటువంటి పరిస్థితి. ఇది చూడొచ్చు మనం. దాదాపు
గంటల తరబడి వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోయాయి. ఇదంతా కూడా క్లియర్ అవ్వడానికి దాదాపు 3-4 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ అయితే కానీ అందరూ కూడా ఆఫీసులకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. వర్షం భారీగా కురుస్తుండడం, ఈ ట్రాఫిక్ జామ్కు రోడ్లపైన ఉన్నటువంటి గుంతలు కూడా నిదానంగా రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, చిన్న చిన్న గుంతలు ఉండడం వల్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా నిదానంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తుంది. మొత్తానికి నగరంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా వర్షం కారణంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. అటు అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్ను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీలవుతలేదని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది కేవలం గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక రోడ్డు మాత్రమే. ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయో ఆ రోడ్డును మనం చూసాము. ఇటు గచ్చిబౌలి డిఎల్ఎఫ్ బిల్డింగ్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ వైపు, కాంటినెంటల్ హాస్పిటల్ వైపు వచ్చేటువంటి దారి ఇది. ఈ దారిలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయాయని చెప్పొచ్చు. దాదాపు 2-3 గంటలు గడిస్తే కానీ ఇక్కడ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని చెప్పి కూడా అధికారులు మనకు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కమల్, ఎన్టీవీ.